ఇంట్లో తయారు చేసిన పిండి దీపాలు అయితే పెద్ద వినాయకుడి దగ్గరికి తీసుకొని వచ్చాము. మా తమ్ముడు పూజలు చేసి చాలా నిష్టగా చేస్తాడు. ఒకవేళ ఏదైనా టెన్షన్ లో కానీ ఇంకా పూజ చేయాలని ఇది లేకపోతే మాత్రం అసలు పూజ జోలికి కూడా రాడు. నేను అమ్మ పిండి దీపాలు తయారు చేస్తే మా తమ్ముడు అయితే ఇక్కడ పెద్ద వినాయకుడి దగ్గర మంచిగా అరేంజ్ చేస్తున్నాడు. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మనం అందరికి ప్రసాదాలు పంచుతాం కదా, ఆ టైంలో మాకు పేపర్ ప్లేట్స్ అనేది అయిపోయి ఉండే. అమ్మ పేపర్ ప్లేట్స్ కోసం వీళ్ళని పంపితే వీళ్ళైతే అరిటాకులు తీసుకొని వచ్చారు. అరిటాకులు అయితే ఎవరికి ప్రసాదం పంచలేదు, కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి యూజ్ అవుతుంది. అలానే పిండి దీపాల కోసం అయితే మా తమ్ముడు అరిటాకుని ఇలా యూజ్ చేశాడు. పిండి దీపాలు వెలిగించిన తర్వాత దేవుడికి అయితే హారతి ఇస్తున్నాము. అదేంటో కానీ దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు మాత్రం వీళ్ళు లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. మేము వినాయకుడికి హారతి ఇస్తుంటే తమ్ముడు అయితే గంట కొడుతున్నాడు. మాకు ఎట్లాగో హారతి పాటలు రావని చెప్పి సౌండ్ బాక్స్ లో అయితే హారతి సాంగ్స్ పెట్టి దేవుడికి హారతి ఇస్తున్నాము. గర్ల్స్ టర్న్ అయిపోయింది, ఇంకా తమ్ముడు మాత్రమే హారతి ఇస్తున్నాడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే షార్ట్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఉంటాం అలా, బాయ్ గైస్.